హలో అందరికీ నమస్కారం. థంబ్నెయిల్ చూశారు కదా, లేపాక్షి ఆలయం ఎప్పుడైనా ఎవరైనా చూస్తారా? మీరందరూ చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, వాళ్ళు నేను చూపిస్తాను రండి. నాకు తెలిసింది మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి లేపాక్షి ఆలయం. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చి లేపాక్షి ఆలయం అనేది శ్రీ సత్యసాయి డిస్టిక్లో అయితే ఉంటుంది. ఈ లేపాక్షి ఆలయం లేపాక్షి గ్రామంలో ఉంటుంది. ఇక్కడ దుర్గాదేవి, వీరభద్రస్వామి అనేది వాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను చూపిస్తున్నది వేలాడే స్తంభం అన్నమాట. ఇక్కడ వేలాడే స్తంభం, ఒక స్తంభం అనేది గాలిలో తేలాడుతుంటుంది. అంటే కింద బేస్ అనేది ఉండదు దానికి. ఒకవైపు మాత్రం స్టిక్ ఆన్ అయి ఉంటుంది. ఇంకా 3 సైడ్స్ మాత్రం స్పేస్ అనేది ఉండదు. బేస్మెంట్కి అతుక్కొని ఉండదు. అందుకని దీన్ని వేలాడే స్తంభం అంటారు. లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం ప్రసిద్ధిగాంచినది, ఫేమస్. ఇంకెక్కడ నేను చూపిస్తుంది బయట వెళ్ళే మార్గం ఏది, ధ్వజస్తంభం దగ్గర. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇక్కడే చిన్న వినాయకుడు కూడా ఉంటాడు. అలాగే కొంచెం ముందరికి వెళితే నేను ఇక్కడ లోపల భాగంలో చూపిస్తున్నాను. ఇక్కడ నాగలింగేశ్వరుడు ప్రసిద్ధి. ఇంకా నాగలింగేశ్వరుడు వచ్చేసి నాగలింగేశ్వర స్వామిని చెక్కినప్పుడు అప్పటి శిల్పులు ఇక్కడ దిష్టితో, వాళ్ళ అమ్మ దిష్టి పెట్టడంతో ఒక సైడ్ చీలి ఉంటుంది. ఇది మీరు చూడవచ్చు. మీరు ఇక్కడ ప్రదేశాన్ని వీక్షించినప్పుడు ఇక్కడ ఇది వచ్చి ఇక్కడ చూపిస్తున్నది భక్త కన్నప్ప చరిత్ర. ఇంకా ఇవన్నీ మనం చూడదగిన ప్రదేశాలు. నాగలింగేశ్వర స్వామికి ఒక సైడ్ చీలి ఉంటుంది. అప్పుడు దాన్ని ఇప్పుడు మొత్తం అంతా నీట్గా సిమెంట్ వేసి అంతా నీట్గా కవర్ చేసినారు. నాగలింగేశ్వర స్వామిని అయితే చూపిస్తున్నాను చూడండి. అసలు ఈ లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళే టైంలో జటాయు పక్షి అని ఎదురవుతుంది. ఆ జటాయు పక్షి మా సీతాదేవిని వదిలేయని రావణాసురుని వేడుకున్నప్పుడు రావణాసుడి కోపంతో జటాయు పక్షిని నరికేసి చంపేస్తాడు. అప్పుడు జటాయు పక్షి అక్కడే పడడంతో అది చూసిన రాముడు, అటుగా వెళ్తున్న రాముడు వచ్చేసి లేపక్షి అని పక్షిని లేపే సందర్భంలో లేపక్షి అనేది లేపాక్షిగా ఆ ఊరికి నామకరణం అనేది జరుగుతుంది. రాముడు సీత అప్పటి కాలంలో రాముడు సీతలు నడిచిన ప్రదేశం ఇది. ఇక్కడ ఎంతో అద్భుతమైన ప్రదేశం. ఇదంతా ఒక రాతి శిల్పం, అంత రాళ్ళతోనే నిర్మించబడింది. ఇక్కడ వచ్చేసి వినాయకుడు, ఇంకా నాగలింగేశ్వరుడు, అమ్మవారి సీతమ్మ వారి పాదం ఇక్కడ ఫేమస్. సీతమ్మ వారి పాదం వచ్చేసి ఇక్కడ ఒక అడుగు, అలాగే ఇంకా పెనుగొండ కొండపైన ఒక అడుగు వేశారని అంటారు. ఇంక ఇక్కడ సీతమ్మ వారి పాదం దగ్గర వచ్చేసి మనం చూడొచ్చు, బొటనవేలు దగ్గర వాటర్ అనేది వస్తూనే ఉంటాయి. మనం ఎంత దాన్ని క్లీన్ చేసి తోడేసినా కూడా అమ్మవారి పాదంలో బొటనవేలు దగ్గర వాటర్ అనేది వస్తూనే ఉంటాయి. ఇంకెక్కడ వచ్చేసి మనం చూస్తున్నది వినాయకుడు. ఎంత మంచిగా చూడండి వినాయకుడు ఒకసారి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇక్కడ మేము ఫొటోస్ అంతా వీడియోస్ తీసుకుని రీల్స్ చేసి ఉన్నాము. చాలా చాలా అద్భుతమైన ప్రదేశం. ఎవరైనా చూడకుంటే కంపల్సరీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించండి. వీకెండ్ ట్రిప్కి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు లొకేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూడండి, తప్పనిసరిగా అయితే చూడండి. ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి డిస్టిక్లో అయితే ఉంటుంది. మనకి కర్ణాటకకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది, బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన ప్రదేశం. ఎవరైనా చూడకుంటే చూడండి. ఇంకా మీకు ఈ ఆలయం గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను మీకు ఈ ఆలయం గురించి మొత్తం అంతా నీట్గా ఒకసారి మంచిగా వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి రామ
తెలీదు శివుడా భక్తి మార్గము, తెలీదు శివుడా భక్తి మార్గము. గుండెల నిండాను దైవ రూపము, గుండెల నిండాను దైవ రూపము. కన్నారా నిన్ను కొలవడమే తెలుసంట, నిన్ను నమ్మడమే నీవే కాపు. తెలీదు శివుడా ఎవరది? కదండి వాళ్ళు. చూశారు కదా మా లేపాక్షి చరిత్ర, మా లేపాక్షి ఆలయాన్ని. ఇక్కడ చూపిస్తున్నది అమ్మవారి విగ్రహం, ఇక్కడ ఆంజనేయ స్వామి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం. థ్యాంక్స్.